సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జీఎస్టీ 2.0 గేమ్ చేంజర్. ఈ సంస్కరణలతో 140 కోట్ల మందికి లబ్ధి. సీఎం. రంగంలోకి ఈడీ. ఒకే రోజు 5 రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాలు. ఉల్లి కిలో 50 పైసలు. కర్నూలు వేలంలో వ్యాపారులు మరీ దారుణం. కుర్రాడు పరిగెడుతూ కుప్పకూలాడు. నగర ప్రాచుర్యం కళలు పరిచయం చేసేందుకే విజయవాడ ఉత్సవ్. కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గాలంటే ఇలా చెయ్యండి. ఈరోజు వార్తలను చూద్దాం. జీఎస్టీ 2.0 గేమ్ చేంజర్. జీఎస్టీ 2.0 సంస్కరణలు దేశ ప్రగతికి గేమ్ చేంజర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. వీటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలోకి 2 లక్షల కోట్ల నగదు ప్రవాహం వస్తుందని తెలిపారు. 140 కోట్ల మంది దేశ ప్రజలు లబ్ధి పొందుతారని అన్నారు. రాష్ట్ర ఖజానాకు ఏటా 3,000 కోట్ల నష్టం వాటిల్లుతున్నా ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందన్నారు. 4 స్లాబ్ల జీఎస్టీ పన్ను విధానాన్ని 2 స్లాబ్లకు కుదించి మరింత సరళీకృతం చేశారని, అలాగే 12% పన్ను పరిధిలో ఉన్న 99% వస్తువులు 0% రావడం ప్రజలకు నిజమైన పండుగేనని అన్నారు. 140 కోట్ల ప్రజలకు మేలు చేస్తున్న ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జీఎస్టీ 2.0 సంస్కరణలకు ఆమోదం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని సభ్యులందరూ ఆమోదించినట్లుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలియజేశారు. ఉల్లి కిలో 50 పైసలు. కొనేటప్పుడు చింతపండు, అమ్మేటప్పుడు బంగారం రేటు అనే సామెత రాష్ట్రంలో ఉల్లి వ్యాపారులకు అతికినట్లు సరిపోతుంది. రాయలసీమ జిల్లాల్లో ఉల్లి ధరల పతనం కావడంతో రైతులను ఆదుకునేందుకు క్వింటాలు 1,200 రూపాయలు చెల్లించి ఏపీ మార్కెట్ ద్వారా సేకరించిన కూటమి ప్రభుత్వం వాటికి కర్నూలు మార్కెట్లో గురువారం వేలంపాట నిర్వహించగా క్వింటా ఉల్లిని కనిష్టంగా 50 రూపాయలకి కొనుగోలు చేశారు. అంటే కిలో 50 పైసలన్నమాట. గరిష్టంగా క్వింటాలు 400 రూపాయలు పలికింది. ఎక్కువ శాతం 100 లోపే కొనుగోలు చేశారు. బహిరంగ వేలంలో పాల్గొన్న వ్యాపారులు ముందే కుమ్మక్కై ఇలా అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మార్క్ఫెడ్ ద్వారా రైతుల నుంచి 6,057 టన్నులు సేకరించింది. అందులో 3,707 టన్నులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలోని రైతు బజార్లకు సరఫరా చేయగా మరో 2,350 టన్నుల ఉల్లి బస్తాలు కర్నూలు మార్కెట్లోనే గుట్టలుగా పేరుకుపోయాయి. దీంతో రైతులు అమ్మకానికి తెచ్చిన ఉల్లిని కనీసం టెండర్కు ఉంచేందుకు స్థలం కూడా లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ బి నవ్య ఆదేశాల మేరకు ఏపీ మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన ఉల్లిగడ్డలకు కర్నూలు మార్కెట్ యార్డ్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో క్వింటాలు కనిష్టంగా 50 నుంచి గరిష్టంగా 400 వరకు ధర పలికింది. రంగంలోకి ఈడీ. వేల కోట్ల మద్యం స్కామ్లో ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వ సిట్ నుంచి సమాచార సేకరణకే పరిమితమైన ఈడీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో సోదాలు మొదలుపెట్టింది. గురువారం ఒకే రోజు ఒకే సమయంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో దాదాపు 30 ప్రాంతాల్లో సోదాలు జరిపింది. జగన్ హయాంలో జరిగిన 3,500 కోట్ల మద్యం స్కామ్పై సిట్ ఇప్పటికే 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. జగన్ సన్నిహితులైన చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి సహా కీలక నిందితులందరినీ అరెస్ట్ చేసింది. ఈ స్కామ్లో భాగంగా భారీగా షెల్ కంపెనీలను సృష్టించి మనీ లాండరింగ్కు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇదివరకే ఈడీతో పంచుకుంది. ఈ నేపథ్యంలోనే ఈడీ నేరుగా రంగంలోకి దిగింది. హైదరాబాద్లో A1 రాజ్ కసిరెడ్డి భార్య పైరెడ్డి దివ్యారెడ్డి డైరెక్టరేట్గా ఉన్న R8 ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సోదాలు జరిపింది. హైదరాబాద్లోనే వెంకటేశ్వర ప్యాకేజింగ్, సువర్ణదుర్గ బాటిల్స్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్, ఎన్ఆర్ ఉద్యోగ్ LLP తదితర సంస్థల్లోనూ సోదాలు జరిగాయి. కుర్రాడు పరిగెడుతూ కుప్పకూలాడు. ఎన్సీసీ ఎంపిక పోటీల్లో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. పరుగు తీస్తూ కుప్పకూలిపోయాడు. ఈ ఘటన గురువారం విజయనగరంలో చోటు చేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా
గరుగుబిల్లి మండలం ఉద్దవూలు గ్రామానికి చెందిన పాలవలస పోలినాయుడు, సుజాత దంపతుల చిన్న కొడుకు పాలవలస సాయి కిరణ్ విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ట్రిపుల్ ఈ 2వ ఏడాది చదువుతున్నాడు. గురువారం ఉదయం కళాశాలలో ఎన్సీసీ ఎంపికకు హాజరయ్యారు. పరుగు పందెంలో కొద్ది దూరం పరిగెత్తిన తర్వాత కుప్పకూలిపోయాడు. వెంటనే కళాశాల నిర్వాహకులు కారులో ఆ విద్యార్థిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గుండెపోటుతో చనిపోయినట్లు చెబుతున్నారు. నగర ప్రాచుర్యం, కళలు పరిచయం చేసేందుకే విజయవాడ ఉత్సవ్. దుర్గగుడిలో జరిగే దసరా ఉత్సవాలను పురస్కరించుకొని దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు విజయవాడ ప్రాచుర్యం, కళలను పరిచయం చేసేందుకే విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లుగా విజయవాడ ఉత్సవ్ సభ్యుడు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. వ్యాపారస్తులందరూ తమ తమ దుకాణాలను విద్యుత్ దీపాలంకరణతో అలంకరించి విజయవాడ ఉత్సవ్లో భాగస్వామ్యం కావాలని కోరారు. విజయవాడ ఉత్సవ్లో నగర ప్రజలంతా భాగస్వాములై అమ్మవారి భక్తులకు వినోద ప్రదర్శనలు అందిస్తారన్నారు. ఈ సందర్భంగా నగరం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఇళ్లను, షాప్లను విద్యుత్ దీపాలతో అలంకరించుకోవాలని కోరారు. కళ్ళకు చుట్టూ నల్లటి వలయాలు తగ్గాలంటే పచ్చిపాలలో దూదిని ఉంచి దాన్ని కళ్ళ కింద నల్లటి వలయాల మీద పెట్టాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. రోజుకు 2 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బంగాళదుంప రసాన్ని తీసి అందులో దూదిని ఉంచి నల్లటి వలయాల మీద పెట్టి 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. బంగాళదుంప ముక్కను కళ్ళ కింద 10 నిమిషాలు రుద్ది నీటితో కడగవచ్చు. 1 చెంచా టమాటా రసంలో కొంచెం నిమ్మరసం కలిపి కళ్ళ కింద రాయాలి. రోజుకు 2 సార్లు ఇలా రాస్తే మంచి ఫలితం ఉంటుంది. రోజు రాత్రి బాదం నూనెను కళ్ళ కింద రాసి మర్దన చేసుకోవాలి. ఉదయాన్నే చల్లని నీటితో కడిగేసుకోవాలి. రాత్రిపూట కలబంద గుజ్జును కళ్ళ కింద రాసి మర్దన చేసుకోవచ్చు. నారింజ రసంలో కొంచెం గ్లిజరిన్ కలిపి కళ్ళ కింద రాయాలి. ఇలా చేస్తే నల్లటి వలయాలు తగ్గడంతో పాటు చర్మం కాంతిమంతంగా మారుతుంది. గులాబీ నీళ్లలో దూదిని ముంచి దాన్ని నల్లటి వలయాల మీద ఉంచాలి. పావు గంట తర్వాత చల్లని నీటితో కడగాలి. కీరా దోసను గుండ్రటి ముక్కలు చేసి కళ్ళపై ఉంచుకోవాలి. పుదీనా ఆకులను పేస్ట్ చేసి కళ్ళ కింద రాసి ఓ 10 నిమిషాలు ఆగి కడిగి వేసుకోవాలి. రోజు రాత్రి ఇలా చేస్తే నల్లటి వలయాలు తగ్గుతాయి. మజ్జిగలో పసుపు కలిపి పేస్ట్లా చేసి దాన్ని కళ్ళ కింద రాసుకోవచ్చు. గ్రీన్ టీ సంచులను నీటిలో ముంచి తీసి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఆ తర్వాత 10 నిమిషాల పాటు కళ్ళ మీద పెట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే నల్లటి వలయాలు పూర్తిగా తగ్గుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. భారత్ సంపన్నుల ఫ్యాక్టరీ. దేశంలో పెరుగుతున్న మిలియనీర్లు. 8.5 కోట్లకు పైగా ఆస్తి కలిగిన 8.71 లక్షల కుటుంబాలు. 2027తో పోలిస్తే 90% పెరుగుదల. ముంబై, ఢిల్లీ, బెంగళూరులోనే అధికం. బంగారం, షేర్లు, భూములపై పెట్టుబడులు. బెంజ్ హురూన్ ఇండియా వెల్త్ నివేదిక వెల్లడి. నీట్ పీజీ సీట్లపై సుప్రీంకు ట్రాన్స్జెండర్లు. నీట్ పీజీ సీట్లలో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు వర్తింపచేయాలనే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అఖిల భారత స్థాయిలో 2 సీట్లు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో సీటు కేటాయించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. విఫలమైన నీరజ్, మెరిసిన సచిన్. జావలిన్ వీరుడు నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నిరాశపరిచాడు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన నీరజ్ టైటిల్ నిలబెట్టుకోవడంలో విఫలం అవడమే కాకుండా కనీసం పోడియం ఫినిష్ కూడా చేరలేకపోయాడు. ప్రపంచ ఛాంపియన్షిప్లో 4వ స్థానంలో నిలిచి అబ్బురపరిచిన 25 ఏళ్ల సచిన్ యాదవ్ 4వ స్థానాన్ని దక్కించుకున్నాడు. నేడు ఒమన్తో భారత్ పోరు. ఆసియా కప్లో అజేయంగా దూసుకువెళ్తున్న టీమిండియా గ్రూప్ ఏలో తమ ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఇందులో భాగంగా ఈరోజు ఒమన్తో తలపడనుంది. అంతిమ్కు కాంస్యం. భారత యువ రెజ్లర్ అంతిమ్ వంగల్ ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన 53 కిలోల కాంస్య పోరులో అంతిమ్ 9-1తో ఎమ్మా జొన్నా డినెస్ మల్మాగ్రెన్పై గెలిచింది.
మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.